స్తంభాల గరువులో జరుగుతున్నటువంటి ఈ సభను చూస్తూ ఉంటే పాత రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. ఆ రోజు మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు స్తంభాల గరువు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని గుంటూరులో స్తంభాల గరువులో మాత్రమే ఆ రోజున మనం ప్రారంభించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ గుర్తుకొస్తా ఉన్నాయి. ఆ రోజులు కూడా నేను నగరాధ్యక్షుడిగా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో గుంటూరులో ఎక్కడ విగ్రహం పెట్టాలా ఆ విగ్రహాన్ని మన నాయకుడి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు కూడా ఆ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతం మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం, స్తంభాల గరువు సంబంధించినటువంటి ఏ ఒక్కరిని కదిలించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మాకు కావాలనే ఆలోచనతోనే ఆ రోజున ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా స్తంభాల గరువులో ఉన్నటువంటి మీరందరూ కూడా తిప్పికట్టినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ గుర్తుకొస్తా ఉన్నాయి. అందుకే నేను ఈ రోజున పెద్దగా మీకు రాజకీయాల గురించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. చైతన్యవంతమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె కూడా ప్రతి ఇంటిలో కూడా ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలో కాదు, దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీని తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీని తీసుకున్నా ఇవాళ అన్ని కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అది సాధ్యం అవుతుందా? అది సాధ్యం అవుతుందా? సూర్య చంద్రులు ఉన్నంత కాలం, ఈ భూమి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారికి అపజయం లేదన్న అంశానికి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎందుకు ఈ విషయాన్ని అంత గట్టిగా చెప్పదలుచుకున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలకు కానీ పనిచేసే నాయకులకు కానీ ఏ ఒక్కరు కూడా స్వార్థంతో ఆలోచన చేసే పరిస్థితిలా. అందరి ఆలోచన ఒకటే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మన జగనన్న ఈ రాష్ట్రానికి మరో 30 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగాల. ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారంటే ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో మన పిల్లలకి చదువు చెప్పే కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాళ వైద్యానికి సంబంధించి కానీ అన్ని రంగాల్లో కూడా వ్యవసాయానికి సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ ఏ రంగంలో చూసినా కూడా అనేకమైనటువంటి సంస్కరణలకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సంస్కరణలన్నీ కూడా మనం ఇవాళ చెట్టు నాటితే ఆ చెట్టు చిన్న వృక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధికి ఒక మొక్కని నాటాడు. ఆ మొక్క పెరగాల, ఆ పెరిగి కాయాలంటే మరో 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అధికారంలో కొనసాగించుకోవలసినటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయన్న అంశానికి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తా ఉంటాడు, ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికలో పేదల పక్క పెత్తందారులు మరో పక్క ఉంటే పేదల పట్ల పేదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పేదలు గెలవాలంటే, పేదల జీవితాల్లో మార్పు రావాలంటే తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం కూడా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీకు లబ్ధి జరిగిందని మీరు భావిస్తేనే
మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వండి, నాకు అండగా నిలబడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వమనే మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మాట్లాడతాడు. ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా, ఎంతో మంది నాయకులు ఉన్నప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ధైర్యంగా దమ్ముగా జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడగలిగినటువంటి నేతలు లేరన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నేను మీ అందరి మీరు నేను మనమందరం కూడా ఎవరికి ఏ చిన్న ఆలోచన వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో కొనసాగాల, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మనం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయగలిగినటువంటి పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యురాలుగా పోటీ చేస్తున్నటువంటి విడుదల రజనీ గారిని గెలిపిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోగలుగుతాం. అందుకే నేను మీ అందరినీ కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నా, మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో మన ప్రాంతం నుంచి మనకు సంబంధించినటువంటి మన రజనీ అమ్మ శాసనసభ్యురాలుగా గెలవటం అనేది ఇప్పటికే మీరందరూ చూస్తా ఉన్నారు. గెలుపు గురించి నేను మాట్లాడతలా, మెజారిటీ గురించి నేను మాట్లాడుతా ఉన్నా. బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశానికి, జనసేనకి, కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలకి దిమ్మ తిరిగేలా మన గెలుపున్నాలా. పార్టీ శాసనసభ అభ్యర్థురాలుగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా తను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన పెట్టుకున్న రోజు నుంచి కూడా నాకు వ్యక్తిగతంగా ఒక చెల్లెలలాగా గుంటూరు జిల్లా రాజకీయాల్లో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెబుతూ, మన కుటుంబ సభ్యురాలు చిలకలూరుపేట నుంచి వచ్చిందనో లేదా ఇంకో చోట నుంచి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నేను వారందరికీ కూడా ఒకే సమాధానం చెప్పదలుచుకున్నా. మా కుటుంబంలో, వైఎస్ఆర్ కుటుంబంలో ఒక సోదరిగా ఈ రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలుగా పోటీ చేస్తూ ఉన్నారు. సహజంగా బయట వాళ్ళు పోటీ చేసినప్పుడే మన వాళ్ళంతా చించుకొని పనిచేస్తాం. ఇక మా కుటుంబ సభ్యురాలుగా పోటీ చేస్తున్నప్పుడు ఏ విధంగా పనిచేయాలో, ఏ విధంగా గెలిపించాలో మీరందరూ కూడా ఆలోచన చేయాలని రజనీ గారితో పాటుగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మద్దాల గిరి గారు కానీ, నగర మేయర్గా ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడు గారు కానీ, శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి యేసురత్నం గారు కానీ, పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు కానీ, వీరితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వార్డు నాయకుడి నుంచి రాష్ట్ర నాయకుల వరకు, అప్పిరెడ్డి వరకు అందరూ కూడా ఒకే మాటగా, ఒకే బాటగా ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అందరం కూడా కలిసికట్టుగా మీ అందరి మధ్య కూడా మేము వస్తాం. ఎవరో అసత్య ప్రచారాలకి ఎక్కడా కూడా తావు లేకుండా మీరందరూ కూడా, ఎందుకంటే స్తంభాలు గరువు అంటే నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా అంకిరెడ్డిపాలెం మా స్వగ్రామం అయితే, పుట్టింది అంకిరెడ్డిపాలెంలో అయితే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది మిత్రుల పెద్దల సహకారంతోనే చిన్న స్థాయి నుంచి, కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు శాసన మండలి సభ్యునిగా, విప్పుగా మీ అందరి ముందు కూడా మైకు పట్టుకొని మాట్లాడగలుగుతున్నానంటే మీరందరూ చూపినటువంటి ఆదరాభిమానాలు, మీరందరూ కూడా నాకు అండగా నిలబడినటువంటి వైనం, మీరు ఇచ్చినటువంటి మద్దతు వల్లనే ఇవాళ ఈ స్థాయికి ఎదిగాననేది నేను బలంగా నమ్మినటువంటి వ్యక్తిగా మీ అందరికీ కూడా
భవిష్యత్తుకు సంబంధించి కూడా మీ అందరికి కూడా ఎవరికి ఏ వాసన వచ్చినా కూడా తప్పనిసరిగా మేమందరం కూడా తోడుగా నిలబడే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా చెబుతూ మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రాంతం నుంచి రజనీ గారిని గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేది మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ